హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తూ బ్యాటిల్ బై కంపెనీ నుంచి ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో మీ యొక్క ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీకు ఎప్పుడో ఫ్రీగా ఉంటే అప్పుడు యొక్క వర్క్ అయితే చేసుకోవచ్చు. మీరే మీ షెడ్యూల్ని క్రియేట్ చేసుకునేసి అలాగే మీ దగ్గర మొబైల్ ఉంటే చాలన్నమాట. సో ఎటువంటి ల్యాప్టాప్ డెస్క్టాప్ అయితే అవసరం లేదు. సో హ్యాపీగా మీ మొబైల్లోనే యొక్క వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఫర్ డేకి 700 నుంచి 1000 వరకు సో మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. మీరు మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీ మొబైల్లోనే వర్క్ చేస్తూ సో ఈ యొక్క నోటిఫికేషన్కి ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అండి. లైక్ స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, టీచర్స్, రిటైర్డ్ పర్సన్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఇలా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ, ఎవరైతే మిస్ చేసుకోకండి. సో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అండ్ అలాగే కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే చిన్న లైక్ మాత్రమే కాబట్టి సో కంపల్సరీగా వీడియో అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్స్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. నోటిఫికేషన్ వచ్చేసి మనకు బ్యాటిల్ బై కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వాళ్ళ అఫీషియల్ కెరీర్ సెక్షన్ అనమాట. ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇది సో మనమైతే అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం, మీరైతే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, బ్యాటిల్ బై ఏ బెటర్ వే టు ఎర్న్ అని చెప్పేసి అప్లై నౌ టు బికమ్ ఏ బ్యాటిల్ బై సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో వీళ్ళు వచ్చేసి సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ పోస్ట్ని అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు అనమాట. ప్లాట్ఫామ్ ఏంటంటే సో ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ అనమాట. సో స్టూడెంట్స్కి అయితే వీళ్ళు ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తుంటారు అనమాట. సో వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారనమాట. వాట్ ఈస్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అని చెప్పేసి. సో ఈ యొక్క ప్లాట్ఫామ్లో వచ్చేసి థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే ఉంటారనమాట. సో ఇక స్టూడెంట్స్కి వచ్చేసి వాళ్ళ సబ్జెక్ట్కి సంబంధించి ఏదైతే డౌట్స్ ఉంటాయో సో ఇక డౌట్స్ని అయితే వీళ్ళు క్వశ్చన్స్ రూపంలో అయితే ఈ యొక్క ప్లాట్ఫామ్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఆ యొక్క క్వశ్చన్స్కి అయితే మీరు స్టెప్ బై స్టెప్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటుంది. టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ అండ్ అలాగే హోంవర్క్ క్వశ్చన్స్ని అయితే మీరు ఆన్లైన్లో సో స్టెప్ బై స్టెప్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఇది వచ్చేసి మీరు చేసినటువంటి వర్క్. ఇక్కడ మనకు సబ్జెక్ట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి చూడండి. సో మీకు ఏదైతే సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంటుందో సో ఇక సబ్జెక్ట్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. మీకు ఏ సబ్జెక్ట్ అయితే ఇంట్రెస్ట్ ఉండి ఏ సబ్జెక్ట్లో అయితే మీరు ఎక్స్పర్టో సో ఇక సబ్జెక్ట్ని అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోండి. సో ఇక్కడ చూడండి, మ్యాథ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ అని చెప్పేసి ఇక్కడ మనకు అడ్వాన్స్డ్ మ్యాథ్, ఆల్జిబ్రా, క్యాలిక్యులస్, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ అండ్ అలాగే జియోమెట్రీ, ట్రిగోనోమెట్రీ. సో ఇవి వచ్చేసి మ్యాథ్స్ సబ్జెక్ట్ సంబంధించి అనమాట. అండ్ అలాగే సైన్స్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ కనుక చూసుకుంటే కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్, అడ్వాన్స్డ్ ఫిజిక్స్, బయోకెమిస్ట్రీ, నర్సింగ్. సో వచ్చేసి సైన్స్ సబ్జెక్ట్ సంబంధించి అనమాట. అండ్ అలాగే బిజినెస్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ కనుక చూసుకున్నట్టయితే ఫినాన్స్, ఎకనామిక్స్, అకౌంటింగ్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అండ్ అలాగే మార్కెటింగ్ మేనేజ్మెంట్. సో ఇవి వచ్చేసి మనకు బిజినెస్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ అనమాట. అండ్ అలాగే ఇక్కడ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ కనుక చూసుకున్నట్టయితే కెమికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. సో ఇది వచ్చేసి మనకు ఇంజనీరింగ్ సబ్జెక్ట్ సంబంధించి. అండ్ అలాగే సోషల్ సైన్స్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ సంబంధించి కనుక చూసుకుంటే సైకాలజీ, సోషియాలజీ. సో ఈ యొక్క సబ్జెక్ట్స్లో మీకు ఏ సబ్జెక్ట్ అయితే ఇంట్రెస్ట్ ఉండి ఏ సబ్జెక్ట్ అయితే మీకు మంచిగా నాలెడ్జ్ ఉంటుందో సో ఈ యొక్క సబ్జెక్ట్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకునేసి అందులో నుంచే మనకు స్టూడెంట్స్ అయితే క్వశ్చన్స్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క క్వశ్చన్స్కి మీరు బెస్ట్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది స్టెప్ బై స్టెప్. సో హోంవర్క్ క్వశ్చన్స్ అండ్ అలాగే సో ఈ యొక్క టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ అనమాట వీళ్ళు పోస్ట్ చేసేది స్టూడెంట్స్ యొక్క ప్లాట్ఫామ్లో. సో వాటికి మీరు బెస్ట్ సొల్యూషన్స్, బెస్ట్ ఆన్సర్స్ ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఈ యొక్క వర్క్ చేయడానికి ఎటువంటి ల్యాప్టాప్, డెస్క్టాప్ అయితే అవసరం లేదు. ఒక్క మొబైల్ ఉంటే చాలన్నమాట. సో మీ దగ్గర మొబైల్ ఉంటే హ్యాపీగా మీరు మొబైల్లోనే ఒక వర్క్ అయితే చేసుకోవచ్చు. సో చాలా మంచి ఆపర్చునిటీ, ఎవరైతే మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఈ యొక్క నోటిఫికేషన్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా వీళ్ళు ఇక్కడ వై షుడ్ యూ బికమ్ ఏ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. వర్క్ అట్ యువర్ ఓన్ ఫేస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీ ఇష్టం అనమాట, మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు కూడా అదే క్లియర్గా మెన్షన్ చేశారనమాట. మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్, మీ ఓన్ షెడ్యూల్ అయితే మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. మీరు మార్నింగ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే లేట్ ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే వీకెండ్లో అయినా వర్క్ చేసుకోవచ్చు. సో ఇలా మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అండ్ అలాగే ఇక్కడ చూడండి, బ్యాటిల్ బై ఈజ్ ఏ వేరెవర్ యువర్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు ఆఫీస్ లొకేషన్లో వర్క్ చేసుకోవచ్చు, లేదంటే పర్మనెంట్గా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. ఎక్కడి నుంచైనా మీ ఇష్టం అనమాట. బట్ గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ వచ్చే దగ్గర ఉండి మీరైతే వర్క్ చేయాలని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగిందనమాట. వచ్చేసి ద బెటర్ వే టు ఎర్న్
ఎర్న్ అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారు. సో మీరైతే ఈ యొక్క స్టూడెంట్స్ ఏదైతే క్వశ్చన్స్ పోస్ట్ చేస్తారో సో వాటికి ఎన్ని క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేస్తారో అంత మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ డేకి మీరు 700 to 1000 వరకు మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ. అండ్ అలాగే ఇక్కడ చూడండి ఎక్స్ట్రా క్యాష్ డూయింగ్ వాట్ యూ లవ్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు అంటే ప్రాపర్గా ఈ యొక్క సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడం వల్ల మీకు ఎక్స్ట్రా బోనస్ కూడా ఉంటుందని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ. ఈ యొక్క నోటిఫికేషన్స్కి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. లైక్ స్టూడెంట్స్ కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, రిటైర్డ్ పర్సన్స్ కావచ్చు, ఇలా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో డిగ్రీలో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో డిగ్రీ క్వాలిఫికేషన్ అలాగే పీజీ క్వాలిఫికేషన్, పీహెచ్డీ ఇలా ఏ క్వాలిఫికేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మినిమం క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ కాబట్టి మ్యాక్సిమం అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్లాట్ఫామ్లో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో కూడా వీళ్ళు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి ఈజీ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఫస్ట్ అయితే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా అప్లై చేసుకోవాలనేది నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వన్స్ అప్లై చేసుకున్న తర్వాత ఆన్లైన్ స్క్రీనింగ్ అయితే ఉంటుందన్నమాట. సో ఒక ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుంది. ఆన్ ద స్పాట్ మీరు టెస్ట్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీ మొబైల్లోనే టెస్ట్ కంప్లీట్ చేశారంటే మీకు క్విక్ గైడ్లైన్స్ అసెస్మెంట్ అయితే ఉంటుంది. సో ఎవరైతే ఇక టెస్ట్ క్లియర్ చేస్తారో సో వాళ్ళకి వచ్చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమని చెప్పేసి సో మనకు మెయిల్ అయితే రావడం జరుగుతుంది. సో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు. సో వన్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకుంటారనమాట. వెల్కమ్ టు అబోర్డ్ అని చెప్పేసి కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి మీరు ఏదైతే సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటారో సో ఇక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అయితే మిమ్మల్ని హైర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇలా మనకు 4 స్టెప్స్లో అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఒక ప్లాట్ఫామ్లో ఆల్రెడీ చాలా మంది అయితే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్గా అయితే వీళ్ళు వర్క్ చేస్తున్నారు అనమాట. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా వీళ్ళైతే ఇక్కడ షేర్ చేసుకుంటున్నారు. ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇదైతే క్లియర్గా చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యావ్ ఏ క్వశ్చన్స్. మీకు ఏమైనా క్వశ్చన్స్ కనుక ఉన్నట్టయితే సో వీళ్ళు ఇక్కడ అంటే ఈమెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేశారనమాట. సో ఇక ఈమెయిల్ ఐడికి మీరు మెయిల్ చేశారంటే మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా సో వాళ్ళైతే కంపల్సరీగా రిప్లై అయితే ఇస్తారు. ఇలా మీ డౌట్స్ని అయితే మీరు క్లియర్ చేసుకోవచ్చు అనమాట. వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో ఫ్రెషర్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎవరైతే మిస్ చేసుకోకండి. సో ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరైతే ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయితే క్లియర్గా చెక్ చేసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో వాళ్ళకి డైరెక్ట్గా మెయిల్ చేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ప్లాట్ఫామ్లో మీరు వర్క్ చేయాలంటే సో ఫస్ట్ అయితే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో అప్లై చేసుకొని సెలెక్ట్ అయిన తర్వాతే కదా మీరు ఒక ప్లాట్ఫామ్లో వర్క్ చేయొచ్చు. సో ఫస్ట్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ajsjobsinfo.com అని చెప్పేసి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో అందులో నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇలా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకొని రండి. సో ఇక్కడ అప్లై నవ్ ఉంది కదా. సో ఇక అప్లై నవ్ బటన్ పై అయితే క్లిక్ చేసేసాను ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి బికమ్ ఏ బ్యాటిల్ బై సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అని చెప్పేసి ఎర్న్ ఎక్స్ట్రా మనీ బై డూయింగ్ వాట్ యూ లవ్ అండ్ అలాగే సెట్ యువర్ ఓన్ షెడ్యూల్ వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. అలాగే ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ ఇచ్చేసి మీరు ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ అని ఉంది కదా. సో ఇక ఐఎమ్ నాట్ రాబర్ట్ పైన చెక్ బాక్స్ మీద టిక్ పెట్టేసి సో ఇక్కడ లాస్ట్ సైన్ అప్ అనేది కదా. సో ఇక సైన్ అప్ అయితే క్లిక్ చేసేసేయండి ఫ్రెండ్స్. సో సైన్ అప్ అయిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి థ్యాంక్స్ ఫర్ యువర్ ఇంట్రెస్టింగ్ ఇన్ జాయినింగ్ అస్ యాజ్ ఏ బ్యాటిల్ బై ఎక్స్పర్ట్ ఇన్ ఆర్డర్ టు కంప్లీట్ ద అప్లికేషన్ ప్రాసెస్ హియర్ ఆర్ యూ టు యువర్ నెక్స్ట్ స్టెప్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఫస్ట్ అయితే ఇక్కడ టెల్ అస్ బిట్ అబౌట్ యువర్ సెల్ఫ్ వీ వుడ్ లైక్ టు గెట్ నోన్ యూ బెటర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ సబ్మిట్ డీటెయిల్స్ ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబరు అండ్ అలాగే మీ యొక్క క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. అండ్ అలాగే ఇక్కడ పీసీ వచ్చేసి అది ఆప్షనల్ అనమాట. ఇస్తే ఉంటే లేదంటే అవసరం లేదు. అండ్ అలాగే సబ్జెక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్టో సో ఇక సబ్జెక్ట్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోండి. అండ్ అలాగే యువర్ టెస్టెడ్ అండ్ సబ్జెక్ట్ దట్ యూ సెలెక్ట్ హియర్ అని చెప్పేసి ఉంది కదా. సో దీంట్లో మీ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క డిగ్రీ కాలేజ్ నేమ్ అయితే మెన్షన్ చేసేసేయండి. అండ్ అలాగే ఇప్పుడు యువర్ కరెంట్లీ అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు ప్రెసెంట్ అయితే స్టూడెంటా లేదంటే వర్కింగ్ ప్రొఫెషనలా, హోమ్ మేకరా లేదంటే సో టీచర్సా, సెల్ఫ్ ఎంప్లాయిడా అని అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ వచ్చేసి మీరు ఏదో అదైతే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ వాట్ ఈస్ యువర్ అవైలబిలిటీ అయితే అడుగుతున్నారు. సో
వీక్ డేస్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీరు ఎప్పుడైతే ఈ యొక్క వర్క్ చేయగలరో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వర్క్ చేయాలో అదైతే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. సో ఇక్కడ ఫ్రమ్ ఉంది కదా, సో ఇక్కడ వీక్ డేస్ పైన క్లిక్ చేశారంటే సో ఫ్రమ్ 12 AM to 12 AM ఇలా చేసుకోండి. లేదంటే మీరు ఇక్కడ టైమింగ్స్ అయితే మార్చుకోవచ్చు అనమాట. సో మీకు ఎప్పుడు మీ ఓన్ షెడ్యూల్ని మీరే అయితే ఇక్కడ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో మీకు ఎప్పుడు ఫ్రీ ఉంటుందో ఇక్కడ టైమ్స్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత హౌ డిడ్ యూ హియర్ అబౌట్ దిస్ అని అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ దీని గురించి ఎలా తెలుసు అయితే అడుగుతున్నారు. సో సింపుల్గా మీరు సోషల్ మీడియా అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసేసి ఇక్కడ చెక్ బాక్స్ అయితే టిక్ పెట్టేసేయండి. టిక్ పెట్టేసి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేసేసేయండి ఫ్రెండ్స్. సో ఇచ్చేసిన తర్వాత ఫస్ట్ అయితే ఇక్కడ మీరు ఈమెయిల్ని అయితే వెరిఫై చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ వెరిఫై చేసేసేయండి. వెరిఫై పైన క్లిక్ చేశారంటే సో మీకు మీరు ఏదైతే మెయిల్ ఇచ్చారో సో ఇక మెయిల్కి అయితే ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. సో ఇక ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ అనే అప్లికేషన్ పైన అయితే క్లిక్ చేసేసేయండి ఫ్రెండ్స్. సో క్లిక్ చేశారంటే మీ యొక్క డీటెయిల్స్ అయితే సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోతాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మొబైల్లోనే టెస్ట్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఏసీ ద సబ్జెక్ట్ టెస్ట్. సో మీరు ఏదైతే సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటారో సో ఇక సబ్జెక్ట్ సంబంధించి మనకి ఇక్కడ సో క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో స్టార్ట్ టెస్ట్ 1, స్టార్ట్ టెస్ట్ 2 అని చెప్పేసి సో ఈ యొక్క టెస్ట్స్ వచ్చేసి మీరు మీ మొబైల్లోనే క్లియర్ చేసుకోవచ్చు అనమాట. సో స్టెప్ 2లో వచ్చేసి మీరు ఈ యొక్క టెస్ట్లు అయితే క్లియర్ చేయాల్సి ఉంటుంది. టెస్ట్ క్లియర్ చేసిన తర్వాత మీరు వచ్చేసి సో ఈ యొక్క ట్రైనింగ్ వీడియో అయితే చూడాల్సి ఉంటుంది అనమాట. సో ఎలా ట్రైనింగ్ చేస్తారు అండ్ అలాగే ఎలా మనం సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఒక వీడియో అయితే ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ ట్రైనింగ్ పైన క్లిక్ చేస్తారంటే మీకు ఆ వీడియో అయితే ప్లే అవుతుంది అనమాట. సో ఇక వీడియో చూసేసి మీరు యొక్క ప్లాట్ఫామ్లో ఎలా వర్క్ చేయాలైతే మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో వన్స్ ఈ యొక్క స్టెప్ 3 కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ చూడండి టేక్ ఏ టెస్ట్ ఆన్ యువర్ అథరింగ్ గైడ్లైన్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మనకు 3 ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక 3 ఛాన్సెస్లోనే 3 అటెంప్ట్స్లోనే మీరు యొక్క టెస్ట్ అయితే క్లియర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క టెస్ట్ క్లియర్ చేసిన తర్వాత ఎవరైతే మంచి స్కోర్ చేస్తారో 80% ఆర్ హయ్యర్ దానికంటే ఎక్కువగా స్కోర్ చేస్తారో సో వాళ్ళనైతే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో హైర్ చేసుకున్న తర్వాత ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఉంటుంది కదా, సో దీనిపైన క్లిక్ చేశారంటే మీకు మిగతా డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ టెస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత ఎవరైతే ఇక 80% ఆర్ హయ్యర్ స్కోర్ చేస్తారో సో వాళ్ళకు వచ్చేసి మెయిల్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయండి అని చెప్పేసి మనకు మెయిల్ అయితే పంపించడం జరుగుతుంది. సో వన్స్ మీరు డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసేసి వాళ్ళు వెరిఫికేషన్ చేసిన తర్వాత మిమ్మల్ని అయితే ఆన్ బోర్డింగ్ అయితే చేసుకుంటారనమాట. సో ఎటువంటి ఇంటర్వ్యూస్ అయితే ఉండదు. జస్ట్ మీరు ఎలా అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సింపుల్గా సైన్ అప్ అయ్యి రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో కంపల్సరీగా నేనైతే రిప్లై అయితే ఇస్తాను. సో 100% మనకు జాబ్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో ఎవరైతే మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. సో పర్మనెంట్గా ఇంటి నుండి వర్క్ చేసుకోవచ్చు అండ్ అలాగే మీ ఓన్ షెడ్యూల్లో మీకు ఎప్పుడైతే టైం ఉంటుందో సో అప్పుడైతే మీరు ఆ యొక్క షెడ్యూల్ని ప్రిపేర్ చేసుకునేసి సో వర్క్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ అలాగే మీ మొబైల్లోనే వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి ఎవరైతే మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.